పగడల ప్రవీణ్, ఒక ప్రసిద్ధ క్రైస్తవ అపోలజిస్ట్, తన జీవితంలో గొప్ప ధైర్యాన్ని, విశ్వాసాన్ని మరియు అంకితభావాన్ని ప్రదర్శించారు. ఆయన యొక్క జీవిత ప్రయాణం, ప్రత్యేకంగా ఆయన క్రైస్తవ అపోలజిస్ట్ రంగంలో చేసిన కృషి, అనేక మందికి ప్రేరణగా నిలిచింది. జననం: పగడల ప్రవీణ్ 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. తల్లి క్రైస్తవురాలు, తండ్రి ఇస్లాం. కానీ యవనస్తుల్లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మార్పు తెచ్చింది. ఆయనకి బైబిల్ పఠనం, క్రైస్తవ సిద్ధాంతాలపై ఆసక్తి పెరిగింది. కుటుంబంలో ఆయనకు విశ్వాసం, ఆధ్యాత్మికత మరియు దైవంపై గాఢమైన అర్థం రావడానికి మద్దతు ఇచ్చింది. విద్యాభ్యాసం: ప్రవీణ్ చిన్నతనంలోనే తన విద్యలో మేటి కనబరిచారు. పాఠశాలలో మంచి మార్కులు సాధించిన ప్రవీణ్, ఎక్కువగా బైబిల్ అధ్యయనంలో, క్రైస్తవ సిద్ధాంతాలపై తక్కువ వయసులోనే లోతైన అవగాహన ఏర్పరచుకున్నారు. ఆయన్ను ప్రభావితం చేసిన కొన్ని ముఖ్యమైన కర్తవ్యాలు, ఆయనకు యోచనా శక్తిని పెంచాయి. క్రైస్తవ అపోలజీ పట్ల ఆసక్తి: ఆయన కాలక్రమేణా క్రైస్తవ అపోలజిస్ట్, సమాజంలో క్రైస్తవత పట్ల ఉన్న వివాదాలపై చర్చలలో పాల్గొనడం మొదలుపెట్టారు. 2000 దశకంలో ఆయన క్రైస్తవ సిద్ధాంతాలను వివరిస్తూ, వివిధ విద్యా, మతపరమైన వేదికలపై ప్రసంగాలు ఇచ్చారు. ఆయన ముఖ్యంగా ఇతర మతాలపై క్రైస్తవ ధర్మాన్ని సమర్థించటంలో నిపుణుడై, అనేక మందికి విశ్వాసం పెరిగేలా చేశారు. ప్రసంగాలు, శిక్షణలు: ప్రవీణ్ క్రైస్తవ విధానాలు, వాటి ఆధారిత వాస్తవాలు, తత్వశాస్త్రం గురించి ప్రజలకు అర్థం చేసుకోవడానికి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వ్యక్తిగతంగా మరియు ఆన్లైన్ వేదికల ద్వారా అనేక మందికి క్రైస్తవ అపోలజీని వివరించారు. తన ప్రబోధన ద్వారా, ముఖ్యంగా యువతకు సరైన మార్గం, క్రైస్తవ ధర్మం గురించి సమర్థించిన తీరు ద్వారా ప్రభావిత అయ్యారు. పగడాల ప్రవీణ్ అపాలజిస్ట్ ఒక గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఓ రోజు అకస్మాత్తుగా అతడి మృతి సంచలనం సృష్టించింది. పోలీసులు మొదటిది ఇది యాక్సిడెంట్ అని చెబుతూనే, కేసు మూసివేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చనిపోయిన స్థితి క్రైస్తవులకు అనుమానం కలిగించింది. అందరూ క్రైస్తవుల ఐక్యత కలిగి పోరాటము చేస్తున్నారు. అనుమానం మృతి కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో నిజాలు బయటపడితే అంతటి వరకు మనం క్రైస్తవులు సమాధానం మరియు ఐక్యత కలిగి ఉండాలని జోయాలుస్టింగ్ మినిస్ట్రీ నుండి కోరుకుంటున్నాము. వారసత్వం: ప్రవీణ్ మరణించినప్పటికీ, ఆయన చేసిన కృషి, విశ్వాసం మరియు అంకితభావం మాత్రం నిత్యంగా జీవిస్తూ ఉంటాయి. ఆయన క్రైస్తవ అపాలజిస్ట్, విశ్వాసం మరియు దైవాన్ని వివరించే ప్రక్రియలు, దేశవ్యాప్తంగా అనేక మందికి మార్గదర్శకం అయి ఉంటాయి. ఆయన జీవితం ఒక శక్తివంతమైన ప్రేరణగా నిలిచింది. పగడల ప్రవీణ్ జీవితపు ఈ ప్రయాణం ఒక స్ఫూర్తిగా నిలిచింది. క్రైస్తవ విశ్వాసంపై ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే, యేసయ్యకు తీసుకురావలసిన గొప్ప మార్గదర్శకంగా.